అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ప్రధానంగా గ్రూప్ 2 రిజల్ట్ అయితే ఇచ్చేస్తారు. ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కొంతమంది 1:2 రేషియోలో, అంటే 1:2 రేషియో అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఒక 2000 కొంతమంది ఎంతమందో 1:2 రేషియోలో కనిపించారు. ఒక 370 మంది స్పోర్ట్స్ కోటాలో కనిపించారు. స్పోర్ట్స్ కోటాలో 370 మెంబర్స్ కనిపించారు. ఇక్కడ మనము వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రతిసారి ఒక సామాన్య కాంపిటేటర్, అంటే నేను ఇక్కడ వీడియో చేస్తున్నానంటే కంపల్సరీగా గ్రౌండ్ స్థాయిలో ఒక సామాన్య కాంపిటేటర్ ఏమనుకుంటున్నారో అనే దాన్ని బేస్ చేసుకుని వీడియో చేస్తాం. ఒక సామాన్య కాంపిటేటర్ ఏమనుకుంటారంటే, ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జాములో తనకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవాలనే కుతూహలం, ఆతృత ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఇక్కడ ఏపీపీఎస్సి గతంలో, అంటే నేను 2019 నుంచి 2024 మధ్య గమనించుంటే, 2019 నుంచి 2019 నుంచి గమనించుంటే ఒక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. మధ్యలో ఒక 2 నోటిఫికేషన్స్, ఒకటి డివైఈఓ అంటున్నా, ఎండోర్మెంట్ ఈఓ ఒకటి, గ్రూప్ 4 ఒకటి. ఈ ఎండోర్మెంట్ ఈఓకు సంబంధించి గ్రేడ్ 3కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 4కు సంబంధించి కావచ్చు, అంటే నేను ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇండివిజువల్ వాళ్ళ మార్క్స్ ఇచ్చేశారు. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇండివిజువల్ వాళ్ళ మార్క్స్ ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత నుంచి ఈ 2 నోటిఫికేషన్స్ తప్ప ఆ తర్వాత నుంచి ఏ ఎగ్జామ్కు కూడా మార్క్స్ ఇవ్వట్లేదు. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎండోర్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి ప్రిలిమ్స్ వరకు మాత్రమే, ప్రిలిమ్స్ లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనే విషయాన్ని తెలియపరిచారు. గ్రూప్ 4లో కూడా ప్రిలిమ్స్ లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చిందని తెలియపరిచారు. ప్రిలిమ్స్ విషయం మాత్రం చెప్పండి మీకు. కానీ మెయిన్స్ విషయంలో, ఈ ఎండోర్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన మెయిన్స్ విషయంలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనే విషయాన్ని 2021లో నోటిఫికేషన్ అయిపోతే 2024లో మార్క్స్ ఇచ్చారు. అంటే ఎగ్జామ్ అయిపోయింది, పోస్టింగ్ లో జాయిన్ అయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మార్కులు ఇచ్చారు. మరి అదే మాదిరిగా ఎందుకు మనకి ఇంత గోప్యత ఎందుకు అవుతుంది? మరి ఎగ్జామ్ సగటుగా ఎగ్జామ్ రాసిన ప్రతి కాంపిటేటర్ కూడా ఏమనుకుంటాడు, మొత్తానికి ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత తన పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, నేను ఎక్కడ వీక్ ఉన్నాను, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాను, ఈ తర్వాత ఆ మార్క్స్ అన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఈ ఫీల్డ్ లో ఉండడానికి నాకు ఆ క్యాపబిలిటీ ఉందా లేదా, ఒకవేళ నేను ఏమైనా ఫీల్డ్ మార్చుకొని వేరే ఫీల్డ్ లోకి వెళ్ళడానికి ఈ మార్కుల యొక్క సరళి చాలా ఉపయోగపడుతుంది. మరి ఏపీపీఎస్సి మొన్న మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్ గమనించాం, మార్క్స్ ఇవ్వలేదు. గ్రూప్ 2 మెయిన్స్ గమనించాం, మార్క్స్ ఇవ్వలేదు. ఇప్పుడు చాలా మందిలో నిరుత్సాహం ఏంటంటే, తనకు ఎన్ని మార్కులు వచ్చిన విషయాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నాం. మార్కుల కోసం కూడా మనం రాసిన ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ఎగ్జామ్ రాస్తాం. టెట్ ఎగ్జామ్ రాస్తే తప్పనిసరిగా అర్థమైపోతుంది నీకు ఎన్ని మార్కులు వచ్చిన విషయాన్ని అంటే తెలిసిపోతుంది. డిఎస్ ఎగ్జామ్ రాస్తాం. మరి ఇక్కడ ఏపీపీఎస్సి ఎందుకు మార్కులు ఇవ్వట్లేదు అసలు పూర్తిగా? సో కాబట్టి ఇక్కడ మార్కుల విషయంలో ఇవ్వడం అనేది మరి మంచిదే కాదా? మార్కులు అనేవి ఇస్తే ఎవరైనా పోటీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, చదువుకునే పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్స్ కావచ్చు, లేకపోతే సీనియర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా ఎఫర్ట్ ఎంత ఉంది, పేపర్స్ లో మా ఎఫర్ట్ ఎంత ఉంది, మేము ఎక్కడ వెనకబడ్డాము, ఎక్కడ మనం బలంగా ఉన్నాము,
నేను ఎక్కడ దాన్ని పుంజుకోవాలి, ఎక్కడ బలంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని బేరీజు వేసుకొని ముందుకు బలంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మార్కులు ఇవ్వడం వల్ల. మరి మార్కులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది ఇప్పుడు అసలు బాధాకరం. అంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మార్క్స్? ఇవ్వడం వల్ల వచ్చే నష్టమే ఉంది, మార్కులు ఇవ్వడం వల్ల వచ్చే నష్టమే ఉంది, ఒక్కసారి మనం ఆలోచించాలి. సో కాబట్టి మరొకసారి ఎవరైనా కానీ ఇప్పుడు గమనించాం, మనం గ్రూప్ 2 యొక్క రిజల్ట్ గమనిస్తే గతంలో చాలా మంది సీనియర్ ఫ్యాకల్టీస్ కావచ్చు, లేకపోతే అనుభవజ్ఞులు కావచ్చు, వీళ్ళందరూ యొక్క అంచనాలు ఏవైతే ఉన్నాయో అందరూ అట్లనే అంచనాలు వేశారు. 190కి వస్తుంది, 180కి వస్తుంది అని రకరకాల అంచనాలు వేశారు. ఆ అంచనాలన్నీ కూడా మరి నిన్న మనం రిజల్ట్ చూసిన తర్వాత చాలా వరకు అది నిజం కాలేదు. మనకు ఎగ్జిట్ పోల్ మాదిరిగా, ఎగ్జిట్ పోల్ కొన్ని రాష్ట్రాల్లో ఏమవుతుంది నిజమవుతుంది, కొన్ని రాష్ట్రాలు నిజం కాదు. ఈ మధ్యకాలంలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోతుంది. అట్లనే మరి ఎందుకు ఇట్లా ఫెయిల్ అయిపోతుందంటే ఇప్పుడు మనం ఈ సామాన్య అంటే సీనియర్ ఫ్యాకల్టీస్ కూడా ఎందుకు అంచనా వేయలేకపోతున్నారంటే కింద ఉండే ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, స్టూడెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వట్లేదు. స్టూడెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ పర్ఫెక్ట్గా ఇవ్వట్లేదు. సో దానివల్ల సరిగా అంచనా వేయలేకపోయారు. సో దీని ద్వారా మనకు అనుకున్న కట్ ఆఫ్ కంటే భారీగా కట్ ఆఫ్ ఉందనేది నేను చూసే. వాస్తవంగా నేను గ్రూప్ 2కు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎటువంటి వీడియో చేయలేదు. ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో అని చెప్పంటే, అంటే నేను గ్రౌండ్ స్థాయిలో నిన్న రిజల్ట్స్ నేను గమనించింది ఏంటంటే, బాగా వాళ్ళు బాధపడుతున్న సమస్య ఏంటంటే, మార్క్స్ ఇస్తే ఇప్పుడు ప్రిలిమ్స్ లో మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత ప్రైమరీకి ఇచ్చారు. ప్రైమరీకి చూసుకున్న తర్వాత వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయని. అదే ఇక్కడ మనకు నిన్న రోజు ఏం చేశారు, మెయిన్ ప్రైమరీకి అయిపోయిన తర్వాత ఫైనల్ కీతో పాటు రిజల్ట్ ఇచ్చేశారు. ఫైనల్ కీలో 8 మార్కులు ఏదో ఉన్నాయని చెప్పి అన్నారు, 8 మార్కులు. సో ఈ మార్కుల తర్వాత వాళ్ళు ఆల్రెడీ ప్రైమరీ కీలో వచ్చిన మార్కులకి ఈ ఫైనల్ కీలో వచ్చిన మార్కులకి బేరీజు వేసుకున్న తర్వాత వాళ్ళకి వచ్చే మార్కులు ఏంటంటే నాకు ఐడియా ఉంటుంది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ రిజల్ట్ ఇచ్చేస్తే వీళ్ళకి వచ్చిన మార్కులు ఏపీపీఎస్సీ దగ్గర ఉన్న మార్కులు టాలీ అయితే వాళ్ళు ఓకే పర్ఫెక్ట్ గా ఉంది, మనది ఇక్కడ వీక్ ఉన్నాము, ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాము చెప్పి అర్థమైపోతుంది. సో ఇక మార్కులు ఇవ్వకపోవడం అనేది కొంత బాధాకరం. సో మార్కులు ఇస్తే బాగుంటుందనేది మనకు కాంపిటేటర్ యొక్క ఆలోచన. సో ఏపీపీఎస్సీ మరి ఈ విషయంలో కూడా కొంచెం దృష్టి కేంద్రీకరించుకుంటే బాగుంటుందనేది నా ఆలోచన. సరే ఏదేమైనా కానీ మార్క్స్ అనేది కంపల్సరీగా ఇస్తేనే బాగుంటుంది. అందరూ బేరీజు వేసుకొని మనం ఈ సెక్టార్ కు మనం ఎందుకంటే చాలా మంది వేరే వేరే ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి కానీ లేకపోతే కొంతమంది ఫ్రెష్ క్యాండిడేట్స్ పాపం అప్పుడప్పుడు కాంపిటీషన్ లోకి వచ్చిన వాళ్ళకి కానీ మేము ఈ సెక్టార్ కి పనికి వస్తామా లేదా, లేకపోతే వెంటనే వేరే సెక్టార్ మార్చుకొని లైఫ్ లో సమస్యలు లేకుండా చూసుకోవడానికి. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే 2023లో నోటిఫికేషన్ వచ్చింది, 25లో ప్రైమరీకి ఇచ్చారు, ఇప్పుడు వరకు మనకు రిజల్ట్ ఇచ్చారు. తర్వాత దీని ప్రాసెస్ ఏంటి అంటే సుమారుగా ఒక 3 సంవత్సరాలు పడుతుంది దగ్గర అడైట్. దీనివల్ల లాట్ ఆఫ్ టైం వేస్ట్, లాట్ ఆఫ్ ఏజ్ బారైపోయిన కొంతమంది, తర్వాత ఇట్లా మనకు దీని మీద కాంపిటీషన్ మీద కూర్చొని ఏం సాధించలేక తర్వాత ఇబ్బంది పడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వీటన్నిటిని బేరీజు వేసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా అంటే ఇవన్నీ గ్రౌండ్ స్థాయిలో గమనించిన తర్వాత ఒక్కసారిగా మనం బాగా ఇబ్బంది అంటే స్టూడెంట్స్ నుంచి మనం గమనించిన విషయాలు ఏంటంటే, ఫైనల్ కి తర్వాత ఎవరి ఇండివిజువల్ మార్క్స్ వాళ్ళకి ఇచ్చేసి ఇదిగో ఓపెన్ లో ఓసీ వాళ్లకు ఇదిగో ఇన్ని మార్కుల వరకు ఆగిపోయింది, రిజర్వేషన్ లో బీసీ వాళ్ళకి ఇంతవరకు ఆగింది, ఎస్సీ వాళ్ళకి ఇంతవరకు ఆగింది అని ఒక సిస్టమేటిక్ గా ఒక ప్లాన్ అనేది ఒకటిస్తే దాని ద్వారా ఈ కేటగిరీ వైజ్ గా మనకు లాస్ట్ గ్రూప్ 2లో ఎస్సీ వాళ్ళకి ఇక్కడ ఆగింది, బీసీ వాళ్ళకి ఇక్కడ ఆగింది, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఆగింది అని బేరీజు వేసుకుని వాళ్ళకు వాళ్ళు అనాలిసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్థాయిని మార్చుకొని రాబోయే కాలంలో
మరి వాటి తగ్గట్టుగా ప్రిపరేషన్ చేసుకుంటూ విజయం సాధించడానికి అవకాశం ఉంటుందనేది మన ఆలోచన. సో కాబట్టి ఇదొకటి గమనించుకోవాలి. సో ఏది ఏమైనా కానీ ఫైనల్గా నేను ఒక మాట చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా. మొత్తానికైతే ఇక్కడ ప్రధానంగా విజయం సాధించిన వాళ్ళు ఒకవైపు అయితే, సాధించిన వాళ్ళు కొంతమంది సాధించలేకపోవడానికి కొన్ని కారణాలు ఏంటంటే ప్రధానంగా సంకల్ప బలం ఏదైతే ఉందో ఆ సంకల్ప బలం అనేది సరిగా లేకపోవడం వల్ల, మన సంకల్ప బలం, మనం ఏదైతే గ్రూప్ 2 కావాలనుకునే ఆ బలం అనేది మన దగ్గర సరిగా లేకపోవడం వల్ల మనం అనుకున్న లక్ష్యం పక్కదారి పట్టిండొచ్చు. సో కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనం జీవితంలో సమాజంలో బతకాలి అంటే గ్రూప్ 2 ఉద్యోగాలే కానీ లేకపోతే ఇంకొక ఉద్యోగాలే కానీ మనకు ప్రామాణికమేం కాదు. మనం ప్రయత్నం చేయడం మన బాధ్యత. అందరం కూడా ప్రయత్నం చేశాం సార్. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ కారు. సక్సెస్ కాని వాళ్ళు ఎప్పుడు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆట లాంటిది. అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఇక మీరు ఈ రంగంలో ఇక పోటీ ప్రపంచంలో మనం ఉండగలుగుతాము. రాబోయే కాలం, రాబోయే నోటిఫికేషన్ల పైన మీకు నమ్మకం ఉండి మరి ఎగ్జామ్స్ రాసి మనం కంపల్సరీగా నమ్మకం ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఇదే రంగంలో కొనసాగండి. లేని వాళ్ళు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. నా సిన్సియర్ సలహా. లేని వాళ్ళు ఎవరు కూడా ఈ పోటీ ప్రపంచంలో ఉండి మీ యొక్క సమయాన్ని, అనవసరమైన సమయాన్ని వృధా చేస్తుంది. నేను చాలా మందిని గమనించా పాపం. చాలా మంది సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోతున్నారు. మొత్తానికి ఆ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోతే ఒక 20,000 30,000 వస్తాయి. ఒక తర్వాత కొంచెం అనుభవం వస్తే కొంచెం చేతిలో పని ఉంటుందన్న ఉద్దేశంతో చాలా మంది డైవర్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ కాంపిటీషన్ యుగం అనేది మనకు ప్రధానంగా చూస్తున్నాం. ఎగ్జామ్ ఎన్నో కష్టాలు పడి ఎగ్జామ్ రాస్తాము. అనేక రకాల సమస్యలు, కోర్టు సమస్యలు అంటారు. ఎగ్జామ్ జరుగుతుందని చెప్పలేము, జరగలేని చెప్పలేము. అనేక రకాల డీవియేషన్స్. సో ఇవన్నింటిని బేస్ చేసుకొని మీ అమూల్యమైన సమయాన్ని, మీ అమూల్యమైన వయసుని వృధా చేసుకోకండి. ఈ కాంపిటీషన్ ఫీల్డ్ పైన మీకు నమ్మకం ఉంటే, మీ పైన మీకు నమ్మకం ఉంటే, మేము కంపల్సరీ కాంపిటీషన్ ఫీల్డ్ లో మేము సక్సెస్ కాగలుగుతామనే నమ్మకం మీలో ఉంటే బలంగా ప్రయత్నం చేయండి. మంచి సంకల్పం బలంతో ప్రయత్నం చేయండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక మీకు ఏ మాత్రము దీని మీద నమ్మకం అంటే మీ ఎఫర్ట్ మీద మీకు నమ్మకం, నేను సక్సెస్ కాలేకపోతున్నాను, చాలా ప్రయత్నాలు చేశాను అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి మీకున్న వయస్సును మాత్రం ఇక్కడ కలిగించకండి. మీ అమూల్యమైన వయసును మాత్రం ఇక్కడ కలిగించకండి. దయచేసి అందరూ, అంటే ఎవరైతే ఇక్కడ మేము కాలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు మీరు కంపల్సరిగా మీ యొక్క మార్గాన్ని మార్చుకోండి ఇంకొక మార్గంలో. ఎందుకంటే చాలా మందిని గమనించే పాపం 30 years 25 years అన్న వాళ్ళు కూడా చాలా మంది మ్యారేజెస్ కూడా చేసుకోవాలి. చాలా మంది అయితే ఎంతమందిని గమనించారు. సో కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు అనేవి లక్షల్లో రాస్తుంటాం, కానీ వచ్చేది మాత్రం 100 మందికే వచ్చేది. మిగతా వాళ్ళందరూ ఏం కావాలి ఇంకా. కాబట్టి ఒక్కసారి మీరు అందరూ గొప్ప మనసుతోటి ఎటువంటి నిరుత్సాహపడకుండా మరి పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఇక మీరు బేరీజు వేసుకొని మేము ఏ రంగానికి సరిపోతామని బేరీజు వేసుకొని ఆ రంగానికి త్వరపడి మరవడానికి ప్రయత్నం చేయండి. ఇంటి దగ్గర మీ పేరెంట్స్, నేను చాలా మందిని గమనించాం పాపం. అయితే చాలా మంది ఈ కాంపిటీషన్ పోటీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు చాలా మంది పాపం ఒక పూట భోజనం చేసి చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పూట భోజనం చేసుకోండి. మరి ఇక్కడ నోటిఫికేషన్స్ ఏమో ఎప్పుడో వస్తున్నాయి. మరి ఎగ్జామ్స్ ఏమో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేక రకాల కోర్టు సమస్యలతోటి సంవత్సరాల తరబడి మరి వెళ్ళిపోతూ ఉంది. దీని ద్వారా 30 సంవత్సరాల వయసు వచ్చినా కానీ పాపం మ్యారేజెస్ కాకపోవడము, ఇంటి దగ్గర తల్లిదండ్రులు మరి మా కొడుకుకు ఏదైనా ఉద్యోగం వస్తుందని చెప్పని వాళ్ళు పాపం కళ్ళల్లో మరి ఒత్తులు వేసుకొని చూడడము, ఇవన్నీ గమనించుంటే, అంటే నేను సాటి వ్యక్తిగా, అంటే కింద గ్రౌండ్ స్థాయిలో ఉన్న వ్యక్తులను నేను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ మాటలు మొత్తం మాట్లాడుతున్నాం, కానీ వేరే విషయం కాదు. దయచేసి ఎవరు కూడా ఇక మేము ఇప్పుడు మనం గమనించాము కానిస్టేబుల్ ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేసింది, మరి ఫిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు అయిపోయింది, ఈవెంట్స్ ఎప్పుడు అయిపోయినాయి, ఇప్పటికీ ఇంకా దానికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ రాలేదు.
ఏమన్నా అనుకుంటే మరి న్యాయ వివాదాలు, కోర్టుల వివాదాలు అని చెప్పాను. సో ఇక్కడ ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా మనం రంగంలో ఏ రంగంలో మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అనుకుంటే మాత్రము మరి ఆ రంగాన్ని చూస్ చేసుకొని, నేను గ్రూప్ 2 రిజల్ట్ వచ్చిన చాలా మంది నాతో మాట్లాడారు పాపం అయితే, సరే ఇక మేము ఎంత చదివినా కానీ ఎక్కడ మేము ఫెయిల్ అవుతున్నామో మాకు అర్థం కావట్లేదు. మెయిన్ ప్రధాన డ్రాబ్యాక్ అది. మేము అన్ని సబ్జెక్టులు బాగా చదివాం, ఎగ్జామ్ బాగా రాసాం, ఎక్కడ మేము ఫెయిల్ అయ్యాం, ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతున్నాం, అంటే ఎక్కడ మేము సక్సెస్ కాలేకపోతున్నాం అనేది తెలియాలంటే మనకి ఎలాగా అంటే మార్క్స్ రావాలి. ఆ మార్క్స్ అనేది వస్తే ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, మనము ఆ కాంపిటీషన్ ఫీల్డ్లోకి వచ్చి తప్పు చేసామా లేదా రైట్ చేసామా అనేది ఒకసారి బేరీజు వేసుకొని ఉంటే ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకో రంగానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా అనేది ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అంతా గోప్యత, మరి ఎందుకు ఈ గోప్యత అనేది బాధాకరం. ఏదేమైనా కానీ అందరూ ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సిన్సియర్గా చదివిన వాళ్ళందరూ కూడా మీకు నమ్మకం ఉంటే ఫీల్డ్ మీద గట్టిగా పోరాటం చేయండి, మంచి సంకల్ప బలంతో. నమ్మకం లేని వాళ్ళు అనవసరంగా మీ అమూలమైన వయసును మాత్రం వేస్ట్ చేసుకోకండి. మరి మీరు మీ మీద ఆధారపడిన మీ పేరెంట్స్ కి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మరి రకరకాల మార్గాలు ఉన్నాయి జీవించడానికి. అనేక మార్గాలు, ప్రైవేట్ సెక్టర్లో అనేక రకాల అవకాశాలు ఉంటాయి. వాటన్నిటిని ఎంచుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.